హాయ్ ఫ్రెండ్స్, సర్వేజన సోమవారాలని ఒక కొత్త ప్రోగ్రాం మొదలెడుతున్నాను. నేను ఇక్కడి నుంచి మీ అందరినీ కూడా దీంట్లో ఒక భాగంగా చేసి ఈ సర్వేజన సోమవారాల్లో మేము చేస్తున్న పనులు, తర్వాత సివిక్ సెన్స్లో ఎంత మనం పార్టిసిపేట్ చేయాలి, ఎన్ని రకాల మనం ప్రజలకి సహాయం చేయొచ్చు, ఇలాంటి విషయాల్లో మనం మాట్లాడుకుందాం. ఆ సందర్భంగా ఇవాళ మహేందర్ నా ఫస్ట్ పేషెంట్. మహేందర్ వెనకాల మనందరి గుండెల్ని కలిచేసే సంఘటన ఒకటి జరిగింది. 30 ఏళ్ల కుర్రాడు ఐషర్ అన్న కంపెనీలో సీనియర్ టెక్నీషియన్ కింద పనిచేస్తున్నాడు. ఒకరోజు తను ఇంటికి వెళ్తున్నాడు ఆనందంగా వాళ్ళ ఆవిడని చూసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళ ఆవిడ నిండు గర్భిణి. ఒక ట్రక్ పార్క్ చేస్తుంది. ఆ ట్రక్ డ్రైవరు మహేందర్ని చేయబెట్టి ఆపాడు. ఆపి, మహేందర్ పలానా చోటుకి వెళ్ళాలి, నేను నాకు డైరెక్షన్స్ చెప్తావా అని అడిగాడు. సో మహేందర్ గుడ్ సిటిజన్ లాగా ఆ ట్రక్ డ్రైవర్కి అతను వెళ్లాల్సిన ప్లేసు ఎలా వెళ్ళొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు. అంతలోకి వెనక నుంచి ఇంకొక ట్రక్కు భారీ స్పీడ్తో వచ్చి మహేందర్ని కొట్టడం, క్షణంలో మహేందర్ 2 కాళ్ళు పిప్పి అయిపోయి 2 కాళ్ళు ఇరిగిపోవటం అండ్ నలిగిపోవటం రోడ్డు మీద జరిగింది. ఇదంతా ఒక్క క్షణంలో జరిగినట్టు అనుకోండి. ఇంకొంచెం ఉంటే మహేందర్ ప్రాణం పోయి ఉండేది. ఆ 2 కాళ్ళు కంప్లీట్గా ఫోటోలు చూపిస్తాం, మీరు తట్టుకోలేరు. ఆ ఆర్థోపెడిక్ సర్జన్ నాకే హృదయ విదారకంగా ఉంది ఆ ఫోటోలు చూస్తే. తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డాడు. 2 కాళ్ళు మోకాళ్ళ పైన యాంపుటేషన్ జరిగింది. భార్య 9 నెలల గర్భిణి. ఈ యాంపుటేషన్ జరిగిన రోజే కుర్రాడు పుట్టాడు. ఇదంతా దేనివల్ల? రోడ్డు ట్రాఫిక్ సరైన పరిస్థితుల్లో లేకపోవటం. ట్రక్ డ్రైవర్ మరి తాగి ఉన్నాడో ఏమున్నాడో మనకు తెలియదు. ఇలాంటి యాక్సిడెంట్లు మనకి తెలిసి ఇది ఒకటి. మీరందరూ ఆశ్చర్యపోతారు, దిగ్భ్రాంతి చెందుతారు. మన దేశంలో ప్రతి 3 నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంటుంది. ప్రపంచంలో కల్లా మన కంట్రీ రోడ్ ట్రాఫిక్ డెత్స్లో టాప్ 5లో ఉంటుంది. దీని అంతటికి కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం, సీట్ బెల్ట్లు పెట్టుకోపోవటం, హెల్మెట్లు పెట్టుకోపోవటం, రాంగ్ డ్రైవింగ్ చేయటం, తాగి నడపటం. తర్వాత మహేందర్ ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఏమని? నాకు కాళ్ళు పోయినాయి, ఎవరన్నా దాతలు సహాయం చేస్తే నా కాళ్ళు నేను మళ్ళీ ఆర్టిఫిషియల్ లెగ్స్ తెచ్చుకోగలనని. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆర్టిఫిషియల్ లెగ్స్ అంటే లక్షలతో కూడిన పని. కానీ మహేందర్ అదృష్టం, ఇంకా మానవత్వం మిగిలింది. ఆ మానవత్వం మన సినిమా యాక్టర్ మురళీమోహన్ గారి రూపంలో బయటపడింది. ఆయన పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి మహేందర్ని కాంటాక్ట్ చేసి వెంటనే నాకు ఫోన్ చేశారు. ఆ ఆర్టిఫిషియల్ లిమ్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ కంపెనీ నుంచి తీసుకోవాలని హెల్ప్ కోసం. నేను వెంటనే ఆయన మానవత్వానికి నేను ఇంకొక చెయ్యి తోడిచ్చి, సార్ మీరు రండి, నేను సగం ఇస్తానని చెప్పి నేను సగం ఇవ్వడం జరిగింది. సో మురళీమోహన్ గారు నేను ఇద్దరం కలిసి మహేందర్కి ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇచ్చాం. ఇందాక మీరు చూసిన ఆర్టిఫిషియల్ లెగ్స్ ఆల్మోస్ట్ 10 నుంచి 12 లక్షల దాకా అవుతాయి. జర్మనీ కంపెనీ, అది చక్కగా అబోనీ యాంపుటేషన్ కూడా మంచిగా చేసి ఇచ్చారు. ఇప్పుడు మహేందర్ ఇండిపెండెంట్గా నడుస్తున్నాడు. కథ ఇక్కడితో ఆగిపోలేదు, మానవత్వం ఇంకా ఉంది. మహేందర్ ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నాడో ఆ కంపెనీ వాళ్ళు అదే రోజు, యాక్సిడెంట్ అయిన రోజు మహేందర్కి ప్రామిస్ చేశారు, నువ్వు ఎప్పుడు బయటకు వచ్చితే అప్పుడు నీ ఉద్యోగం నీకు ఉంటుందని. ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటూ వాళ్ళు మళ్ళీ మహేందర్కి సీనియర్ టెక్నీషియన్ ఉద్యోగం ఇచ్చారు. బాగుంది. మరి మహేందరు ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్ తోటి ఆ కంపెనీ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ల దూరం. ఎట్లా వెళ్ళాలి? అప్పుడు ఇంకొక మానవత్వం ఉండి హృదయంలో మంచితనం పరిమళించే ఇంకొక స్వర్ణలత గారు పరిచయం అయ్యారు. ఆమె కూడా పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆమె ఫారిన్ ఫ్రెండ్స్ని కొంతమందిని కలుపుకొని మహేందర్కి స్పెషల్లీ మేడ్ వెహికల్ కొనిచ్చారు. ఇది మానవత్వ పరిమళం అంటే. ఇంతమంది సహాయం చేస్తే మహేందర్ ఈరోజు ఇండిపెండెంట్గా మళ్ళీ ఉద్యోగం చేసుకోగలుగుతున్నాడు, భార్యని కొడుకుని పోషించుకోగలుగుతున్నాడు. ఈ స్టోరీ అంతా నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, రోడ్ యాక్సిడెంట్లు ప్రివెన్షన్ చేయడానికి మనం ఎంత కష్టపడాలి, ఎంత పాటుపడాలి, ఎంతమందిని మనం ఎడ్యుకేట్ చేస్తే ఇలాంటి మహేందర్ లాంటి వాళ్ళు ఈ రోడ్ యాక్సిడెంట్లో గురి కాకుండా ఉంటారని చెప్పడానికి. ఇది రోజు మన ఇండియన్ రోడ్ల మీద జరిగే కథలు. ఇలాంటి కథలు ఇంకెన్నో ఉన్నాయి. ఇవన్నీ మీతో పంచుకోవటం మిమ్మల్ని ఏడిపించాలని కాదు, మీరు కూడా మాతో కలిసి ఈ రోడ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్కి, ఈ రోడ్ రూల్స్ పాటించడానికి
ప్రజలకి ఒక రకమైన అవగాహన కల్పించడానికి మహేందర్ లాంటి వాళ్ళకి జీవితాన్ని కల్పించాలని, లైఫ్ అండ్ లింబ్ని సేవ్ చేయాలని మా తాపత్రయం. మా సర్వేజన ఫౌండేషన్ పెట్టింది అందుకు. మీరందరూ తలా ఒక చెయ్యి వేసి ఆర్థికంగానే కాదు హార్దికంగా కూడా వాలంటీర్లుగా చేసి లెట్ us మేక్ హైదరాబాద్ ఇంటూ సేఫరాబాద్.